ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అధిక మెజారిటీలో గెలిచారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. తొర్రూరు మండలం కేంద్రంలోని స్థానిక భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దయాకర్రావు పాల్గొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు అని ప్రభుత్వంపై వ్యతిరేకతతోనే గెలిచామన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీని ఆదుకున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ప్రాణాలకు తెగించి ఎన్నో కష్టాలకు ఎదుర్కొని గెలిపించిన కార్యకర్తలకు, ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులందరూ కూడా పేరున కోరుకుంటున్నాం. నా గొంతు పోయింది. ఈరోజు మనం తొర్రూరు మండలం గ్రామాలకు పోలేకపోయారు. చింతలపల్లి, జమస్తాపు టైం అడ్జస్ట్ కాలేదు. అయినా 2 గ్రామాలు గెలిచినట్టే గట్టిగా నేను దూరకుండా గెలిపించింది. జమస్తాపురం ఎన్నిసార్లు సంపలు పెట్టిన తప్పు లేదని కూడా ఈ సందర్భంగా తెలియదు. వెలికట్టే ఇది పెద్ద ఊరు. ఈడ కూడా మన కార్యకర్తలు బాగా కష్టపడ్డారు. నేను అభినందిస్తున్నాను. వెలికెట్ట కూడా చాలా మంది నాకు ఫోన్ చేశారు. వెలికెట్ట తెచ్చుకుని అమ్మాపురం ఇంకంటే చాలా మంది రోడ్డు కూడా ఉన్నారు కాబట్టి వెలికెట్ట గెలిచిందట అని ఫోన్ చేశారు. ఆ కార్యకర్తలు కూడా ముఖ్యంగా శ్రీనివాస్ గారు కార్యకర్తలను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా. భోజనంగా మౌలిక చిన్న గ్రామాలను బెదిరించి ఒక 10 మందిని బెదిరిస్తే కథమే, ఒక 2 బెదిరిస్తే తండ్రులలో ఆగవాగం ఇల్లు ఇస్తామనో, ఏదో బిజినెస్ ఇబ్బంది పెడతామనో, ఇంకేదో చేసి తండ్రుల మన పార్టీ వాళ్ళనే గుద్దుకొని వాళ్ళు సర్పంచ్ చేశారు. నిన్న రాయపర్తి మండలం నుంచి ఒక 5 సర్పంచ్లు వచ్చారు. కాంగ్రెస్ నుంచి గెలిచాం, మన నుంచి పోయి అన్ని నుంచి గెలిచాం. సరికి పొరపాటు జరిగింది. పాలకుర్తి, కొరకల వృత్తాంతం వచ్చారు. పేరు చెప్పగాని దాదాపు 6 వచ్చారు. పొరపాటు జరిగింది. సరిగ్గా అలా పోయి ఏదో పోర్ట్ చేస్తే పోయి వాళ్ళ నుంచి ఎవరికి గెలిచినాం సార్, మళ్ళా కండగొట్టుకుంటామని వచ్చారు. నేను దండం పెట్టి నిలబడినాను. నాకు అవసరం లేదు, ఎన్నులో గలకి పోతా నిలబడి అందరూ తగ్గించాలి. అయిపోయింది ఇప్పుడు మనతో ఉంటారు వద్దని చెప్పి నేను ఒక్కటే, మన పార్టీ మద్దతు తెలిపినోడు వాడే మనకు అసలైన కార్యకర్త కూడా ఈ సందర్భంగా నాకేం అవసరం లేదు. ఈ కష్టకాలంలో మన గుండి పనిచేసేవాడే గొప్పోడు. ఎవరైతే మోసం చేసిండో వారి దగ్గర కూడా రానివద్దని కూడా ఈ సందర్భంగా నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ ఒక్కొక్క గ్రామం నేను చూస్తే అమ్మాపురం ఏంటండి వీరారెడ్డి గారిని ఇంత కోసం పెట్టారు. ఆయన పాప నాకు ఫోన్ చేసి బాధపడేది. అన్న ఇట్లా జరుగుతుందని చాలా హింసించారు వాళ్ళు. పోలీసుల ద్వారా, ఎక్సైజ్ ద్వారా, లీడర్ల ద్వారా ఫోన్ చేసినా ముందుగా ఉన్న వీరారెడ్డికి గట్టిగా సపోర్ట్ కొట్టారు. ఆ గ్రామస్తుల కార్యకర్తలకు కూడా నేను చేతులెత్తి మొక్కుతున్నాను. గట్టి మెజార్టీ ఇచ్చిన అమ్మాపురం కార్యకర్తలకు కూడా ముందుగా ఉండి మీరు గెలిపించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. పార్టీకి 21 మెజార్టీ రాయపర్తి వచ్చింది. 21 అంటే రాయపర్తిలో ఏమైందంటే 7 సార్లు గెలిచామంటే ఊరిక దయన్న కొత్తలో కూడా సత్తా తగ్గలే. మనకు ఇదే తొర్రూరులో చాలా బాగా చేశారు. ఇన్ఛార్జ్లను కూడా నేను ప్రత్యేకంగా రాత్రిలో కష్టపడి కూడా ఇన్ఛార్జ్ కూడా పనిచేశాను. సీనియర్ నాయకులు, తొర్రూరు టౌన్ కార్యకర్తలు
మండల పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, జెడ్పీటీసీ, ఎంపీటీ, కౌన్సిలర్స్, ముఖ్య నాయకులు కూడా టీం వర్క్ చేశారు. నేను ప్రత్యేకంగా వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నాను ఈ సందర్భంలో. ఎందుకంటే రాష్ట్రం అంతా పోతుంది. తొర్రూరు మండలం గతంలో 15,000 లీడ్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, 15-16,000 లీడ్ వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ కూడా 10,000 లీడ్ వచ్చింది. ఈ రోజు ఈ ఎన్నికల్లో కూడా నేను ఇండిపెండెంట్ గా మనకి గెలిచినది వేయలేదు. వేయకుంటే వేస్తేనే టీఆర్ఎస్ 43%, టీఆర్ఎస్ 43%, 8 మన టీఆర్ఎస్ పార్టీ 43% వచ్చింది. కాంగ్రెస్ 38% వచ్చింది. మనం 5.4 లీడ్ ఉన్నాం. అంటే 15,000 లీడ్ నుంచి మనం 2,138 లీడ్కి వచ్చినామంటే ఎంత పెద్ద ఊళ్ళని మనం వచ్చినాయి. మన దాంట్లో పోటీ ఉంటుంది. గెలుస్తారు గెలవడం, ఇద్దరు పోటీ పడుతుంటే కాంగ్రెస్ గెలుపు అనేది కొంత రోమనే. నాకు సర్వేలో మంచిగా అవతల క్యాండిడేట్ కూడా చెప్తాను, ఇంకోమని ఇద్దరు పోటీలో కాంగ్రెస్ వస్తుంది అనేది తర్కాలు ఉన్నది. మన ఇద్దరు కలిసి ఉంటే మనం గెలుచుకోవాలి. మన ఇద్దరు పోటీ పడేవారికి మధ్యలో కాంగ్రెస్ ఆ కంటాఫలం కూడా నాకు అవుతుంది అనేది కొంత అనుమానం ఉంటే, కానీ కార్యకర్తలు పార్టీ పరంగా బాగా జిత్తుగా తీసుకొని పనిచేసిన జయదేశం గెలిపించిన కంటాఫలం కార్యకర్తలు ఈయనపల్లి భద్రమ్మ శ్రీను నేను రాకుండా మీరే చిత్తల పిల్లలు టీం వర్క్ చేశారు. పాప పెద్ద మనిషి ఆమె తల్లిని పెట్టిన ఆ సీను మంచితనం, కార్యకర్తలు బాగా కష్టపడారు. వాళ్ళందరూ కూడా పేరున నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ప్రజలు. నేను సర్పంచ్లు కూడా చెప్తున్నా, ఉప సర్పంచ్లు కూడా, వార్డు మెంబర్లు కూడా చేసి వచ్చింది, వాళ్ళని కూడా నేను అభినందిస్తున్నా. ప్రత్యేకంగా నేను చెప్తున్నా, నాకు రాజ్యసభ సభ్యులు 5 ఉన్నారు, మనలు ఎమ్మెల్సీలు ఉన్నారు. మీరేమన్నా మీరు సర్పంచులు, మీరు కింగులండి. మిమ్మల్ని కాదని ఊళ్ళే ఎవ్వరు కూడా చేయండి. ఎమ్మెల్యే చేయాలన్నా, ప్రభుత్వం చేయాలన్నా సర్పంచ్ అనుమతితో చేయాలి. మీ తీర్మానం లేకపోతే ఒక్క పని కాదు. ఇల్లు పెట్టాలన్నా మీకు తీర్మానం కావాలి, ఏ డెవలప్మెంట్ కావాలన్నా మీకు తీర్మానం కావాలి. మీకు స్పెషల్ కోటా నేను ఎంపీల దగ్గర నుంచి తెచ్చి మీకు ఇస్తాను కూడా ఈ సందర్భంగా. తెలిసిన కాడ మనం ఇయ్యాలి. ఏదో ఒకటి మీకు ఇప్పించే బాధ్యత కూడా దయాన్ని తీసుకుంటాడు. ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోవాలి, ఈ కానించి మనం ఓడిపోయి ఉన్నామని మనం కొంచెం సైలెంట్ ఉన్నాం. వాళ్ళకి టైం ఇచ్చారు, 2 ఏళ్ళు ఓకే పట్టారు. ఇప్పుడు విజృంభిస్తాం. మన జోలికి వస్తే నేనే వచ్చి కూర్చుంటా పోలీస్ స్టేషన్ ముందర. మీ దగ్గర, మీ ఇంటి దగ్గర దయన్న సంగతి మీకు చెప్పారు. నేను మహారాష్ట్ర వెళ్ళి 1 రోజులు జైల్లో ఉన్నా. పోలీసులతో తన్నులు తిన్నా. సుప్రీంకోర్టులో కేసేసి తొలిసి నీళ్లు తీసుకొచ్చింది దయన్న. మహారాష్ట్ర కోర్టులో వేసి ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో మీరు విచిత్రపోతారు. వాదన నడుస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడ్వకేట్ పెట్టారు, మనం అడ్వకేట్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం